ఎవ్రీవన్, అందరికీ నమస్కారం, సలాం వాలేకుమ్. కేదర్కంతా స్నో ట్రెక్ ఇది చాలా ఫేమస్ ట్రెక్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్నో ట్రెక్కింగ్ ఇన్ ఇండియా అని అంటారు. యూట్యూబ్లో దీనిపై ఆల్రెడీ చాలా వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా డ్రోన్ విజువల్స్తో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసే నేను కూడా ఈ ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగింది. మరి ఆల్రెడీ అన్ని వీడియోస్ ఉండగా కొత్తగా నేనేం చెప్పబోతున్నానంటే వెరీ ట్రూ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కేదర్కంతా ట్రెక్. మేజర్గా 3 టాపిక్స్ ఆర్ క్వశ్చన్స్గా డివైడ్ చేసి చెప్తాను. అవి ఏంటంటే హూ కెన్ గో, థింగ్స్ టు క్యారీ, వై కేదర్కంతా. మన ఫస్ట్ టాపిక్ హూ క్యాన్ గో. ఎవరైతే ఆల్రెడీ చిన్న చిన్న ట్రెక్కింగ్స్ లైక్ పూణేలో, కర్ణాటకలో, మాథెరన్, కలావంతిందర్గ్ ఇలాంటివి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఇది ఈజీ టు మోడరేట్. ఖచ్చితంగా ప్రీవియస్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్సే ఉండాలని ఏమీ లేదు. వాళ్ళు స్పోర్ట్స్ ఆడే వాళ్ళైనా లేదా డ్యాన్స్ చేసే వాళ్ళైనా, జిమ్కి వెళ్ళే వాళ్ళైనా, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ జస్ట్ జాగింగ్, రన్నింగ్ చేసే వాళ్ళైనా ఈ ట్రెక్కి వెళ్ళొచ్చు. కానీ బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అసలు తట్టుకోలేని వాళ్ళు కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఫిట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్. అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అయ్యి అక్కడ ఆర్గనైజర్స్ని, ట్రెక్ లీడర్స్ పైన డిపెండ్ అయ్యి టెంట్లోనే పడుకొని మిస్ అయ్యి కంటే అవాయిడ్ చేయడమే బెటర్. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు డే 1 నుంచి మా ఇటినరీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాను. మేము ఒక 10 మెంబర్స్ గ్రూప్గా వెళ్ళాము త్రూ హెచ్టీసీ అంటే హైదరాబాద్ ట్రెక్కింగ్ క్లబ్. ఇది ఒక ఆర్గనైజేషన్. డెహ్రాడూన్ నుంచి మళ్ళీ రిటర్న్ డెహ్రాడూన్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. సాంక్రీ అనే ఒక విలేజ్కి తీసుకెళ్తారు, అక్కడ హోమ్ స్టే అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. డెహ్రాడూన్ టు ఈ సాంక్రీ అనే విలేజ్కి 200 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మొత్తం అంతా ఇదిగో ఇలా ఘాట్ రోడ్ ఉంటుంది. సో ఈ వామిటింగ్ సెన్సేషన్ బ్యాచ్ అంతా రెడీగా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండటం బెటర్. దారిలో మనకి ఈ బ్యూటిఫుల్ యమునా నది కనిపిస్తుంది. డెఫినెట్ ఎలాగైనా ఆగి కిందికి దిగి దీన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోకండి. వాటర్ ఎంత ప్యూర్ ఉన్నాయంటే ఇలా డైరెక్ట్గా తాగేయచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఇచ్చిన హోమ్ స్టే బిల్డింగ్ పైనుంచి వ్యూ ఇది. ఈయన మా ట్రెక్ లీడర్ వివేక్, हमारे सीनियर मनोज सर. ఇక్కడ వీళ్ళు లోకల్ ట్రెక్ లీడర్స్, వీళ్ళతోనే వెళ్ళాలి, వీళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ మనకి. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన సినిమా. ట్రెక్కింగ్ టు ఫస్ట్ క్యాంప్, దట్ ఈస్ జూడాకా తలాబ్. అక్కడ ఒక చిన్న చెరువు లేదా పాండ్ లాంటిది ఉంది, అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుందంట. అక్కడికి రీచ్ అవ్వాలి. ఆ టెంట్ స్టేకి రీచ్ అవ్వడమే ఫస్ట్ డే టార్గెట్. ఇలా కొంచెం కొంచెంగా స్నో కనిపించడం స్టార్ట్ అయింది. మనం ఎంతెంత పైకి వెళ్తున్నా కొద్దీ అంత స్నో పెరుగుతూ ఉంటుంది. స్నో స్టార్టెడ్. Now it's completely covered with snow. Day 3 మార్నింగ్. ఇదే మా టెంట్స్ ఫస్ట్ క్యాంప్ అన్నమాట. ఇది నైట్ టెంట్స్లో కొంచెం కష్టంగానే గడిచింది. ఇదిగో ఇవే స్లీపింగ్ బ్యాగ్స్. అంటే నేను ఎప్పుడు ట్రెక్స్ వెళ్ళని వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. దీంట్లోకి దూరిపోయి జిప్ వేసుకొని పడుకోవాలన్నమాట.
కొంతమందికి హెడేక్, ఫీవర్, అండ్ ఒక 3 మెంబర్స్ అయితే డ్రాప్ అయిదామని డిసైడ్ అయిపోయారు మా గ్రూప్ నుంచి. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ అదేంటంటే థింగ్స్ టు క్యారీ. ఏం తెచ్చుకోవాలి అనేది వాట్సాప్లో లిస్ట్ పంపిస్తారు ఆర్గనైజర్స్ వాళ్ళు. ట్రెక్ లీడర్స్ ఆల్రెడీ ముందే చెప్తారు. అయినా కూడా కొన్ని కంపల్సరీ థింగ్స్ ఉన్నాయి. అవేంటంటే అందులో ఒకటి వెట్ టిష్యూస్. అది ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఎందుకంటే వాటర్ ఉండదు, దాంతోనే పని కానియాలి. అది అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి, అవే వాష్రూమ్స్. అందులో వాటర్ ఉండదు, అసలు ఎక్కడా ఉండదు, ఓన్లీ తాగడానికి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అఫ్కోర్స్ వామ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళే మేము వచ్చిన టీం 10 మెంబర్స్. అందరు ఇక్కడ లేరు. ఎలా ఉంది కేదార్కాంత? సూపర్. అలా అవుతుంది కానీ హానెస్ట్ గా చెప్పండి, హానెస్ట్ గా చెప్పండి, హానెస్ట్ గా చెప్పండి ఎలా ఉంది? చల్లగా ఉంది. రండి లేకపోతే రావద్దు. ఇట్స్ నాట్ ఎ బిగినర్స్ ట్రెక్, ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్ ట్రెక్. లైఫ్ లో వన్స్ చేయొచ్చు అంతే. బట్ బిగినర్స్ అయితే బిగినర్స్ అయితే కాకూడదు. సజెస్ట్ చేయము. చాలా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇక్కడికి రావాలి. దట్ టు యూ హావ్ టు ప్రిపేర్ ద వర్స్ట్. అండ్ అట్లీస్ట్ ఇన్ డిసెంబర్ జనవరిలో మాత్రము థర్మల్స్, బాడీ వార్మర్స్, ప్యాకెట్స్ డెక్లోతాని అంటే లైక్ చాలా వర్స్ట్గా ప్రిపేర్ రావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సస్టైన్ హియర్. మెయిన్లీ నైట్స్ కి నైట్స్ టెంపరేచర్ -10 లైక్ జూడాక ఇలా అయిపోతాం. చాలా చాలా పడిపోతుంది. విన్నారు కదా మా టీం వాళ్ళు ఏం చెప్పారో. యూట్యూబ్లో వీడియోస్, డ్రోన్ విజువల్స్ చూసి సరైన ప్రిపరేషన్ లేకుండా, మన సెల్ఫ్ అసెస్మెంట్ లేకుండా వచ్చేస్తే ఇక్కడికి వచ్చి కష్టాలు పడాల్సి వస్తుంది. నేను చెప్తాన్న జెన్యూన్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే కేదార్కాంత ట్రెక్ గురించి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఫర్దర్ వీడియోలో చెప్తాను. టిఫిన్ అయిపోయింది, టీ అయిపోయింది, బ్లాక్ టీ మాత్రమే ఇస్తారు వాళ్ళు ఇక్కడ. ఇక్కడ కాఫీలు ఇంకా బూస్ట్లు అట్లాంటి ఆప్షన్లు ఏమీ ఉండవు, అదే తాగాలి అందరూ. ఎస్, ఈ టెంట్స్ వదిలేసి నెక్స్ట్ సెకండ్ క్యాంప్, దాన్ని బేస్ క్యాంప్ అని పిలుస్తారు. ఆన్ ద వేలో ఈ జూడాకా తలాబ్, ఇప్పుడు మీరు చూస్తున్నది జూడాకా తలాబ్, ఇది వచ్చింది. ఇది చూస్తూ ఇక్కడ ఫొటోస్ దిగి దాన్ని ఎంజాయ్ చేసి ఫర్దర్గా బేస్ క్యాంప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఫ్రోజన్ లేక్, గట్టిగానే ఉంది కానీ జస్ట్ 3 days బ్యాక్ ఎవరో ఇందులో మునిగిపోయారంట. సో అందుకే మనం అసలు ఇందులోకి వెళ్ళట్లేదు. వీళ్ళందరూ తెలియకి వెళ్తున్నారు. జనాలైతే గోదావరి పుష్కరాలకు వచ్చినట్టుగానే వచ్చారు. అంటే అఫ్కోర్స్ అందులో నేను కూడా ఒకని అనుకోండి. పైకి వెళ్తున్న కొద్దీ స్నో పెరుగుతూ ఉంటుంది అండ్ ఇలా సీనిక్ బ్యూటీ కూడా పెరుగుతూ ఉంటుంది. 50 రూపీస్ ఇక్కడ. మధ్య మధ్యలో ఇలా హోటల్స్ ఉంటాయి. ఆమ్లెట్, మ్యాగీ, టీ, ఇంతకంటే ఎక్కువ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక్క ఆమ్లెట్ తిని టీ తాగితేనే అమృతంలాగా అనిపించింది నాకైతే. ఒకవేళ మన లగేజ్ మనం మోసుకోలేకపోతే అక్కడ లోకలైట్స్కి ఇస్తే వాళ్ళు గుర్రానికి వేసి పైకి తీసుకొచ్చి మనకి ఇస్తారు డబ్బులకి. అదొక ఆప్షన్ ఉంది. ఇలా సాంగ్స్ పెట్టుకున్నారు. కొంతమంది అక్కడ నుంచి దిగుతున్నారు. ఇక్కడ వీళ్ళు సాంగ్స్ వింటూ చిల్ అవుతున్నారు. भाई आप कहाँ से हो? शिमला से. आपको तो ये सब पहाड़ विहाड़ सब आदत है. కేదార్కాంత అంత ఈజీ ఏం కాదు. ఆ
ఇక్కడ ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఇప్పటికి 2 సార్లు పడ్డాడు ఆయన. ఇక్కడ కొంచెం ఎండ వచ్చింది, సో టైం టు టేక్ రెస్ట్. ఈరోజు ఇట్లా ఉందంటే రేపు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఈ టెంట్స్ని చూసి మీరు అంచనా వేసుకోవచ్చు వింటర్లో కేదార్కాంత ట్రెక్కి ఎంతమంది వస్తారో. ఇది మా క్యాంప్ సైట్, ఇది బేస్ క్యాంప్ అంటారు. ఇక్కడ ఈ నైట్ స్లీప్, రేపు మార్నింగ్ 3 o'clock సమిట్ అంటే పీక్కి వెళ్ళాలి. కేదార్కాంత ట్రెక్లో ఇంకేదైనా ట్రెక్లో ఒక టార్గెట్ ఆర్ ఎయిమ్ ఉంటుంది, ఆ పీక్ పైకి ఎక్కడం, దాన్నే సమిట్ అని అంటాం. ఒక సింహంలా ఉండే కుక్క కనిపించింది, ఇది ఎంత ఫ్రెండ్లీ ఉందో. అందరు దీంతో ఫోటోలు తీసుకుంటున్నారు, సో నేను ఒక ట్రైల్ వేస్తాను. లైట్గా స్నోఫాల్ స్టార్ట్ అయింది. వీడియోలో కొంచెం క్యాప్చర్ అవుతుంది. Finally on the peak of Kedarkantha. This is completely peak anamata on the top of Kedarkantha. ఇవి స్పైక్స్, ఈ స్పైక్స్ లేని అసలు ఎక్కడం ఇంపాసిబుల్. ఇదేమో స్నో లోపలికి పోకుండా గటర్స్ అంటారు. The best thing in Kedarkantha is after you do the summit, you have to slide like this. This is the only fun part in Kedarkantha. This is the best part in the whole trek. ఐస్ ఉన్నంత వరకు స్లైడ్ అవుతూ అలా హ్యాపీగా కిందికి రావచ్చు. అండ్ మన థర్డ్ టాపిక్ వచ్చేసి వై కేదార్కాంత. ఇది వన్ ఆఫ్ ద రీజన్. సమ్మిట్ అయిన తర్వాత ఇలా స్లైడ్ అవుతూ కిందికి రావచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ టాప్ నుంచి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ ప్లేస్ వరకు మేము కొంచెం కొంచెం స్లైడ్ అవుతూ కిందికి వచ్చాము ఈజీగా. ఆ ఎఫర్ట్ అంతా మర్చిపోతాము. ఇలాంటి సీనిక్ బ్యూటీస్ ఎన్నో కనిపిస్తాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా అండ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా కేదార్కాంత ట్రెక్ రావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.